ఆ బెంగాలోడి బాడీ దొరికింది కదా సార్? నేనే సార్ వాడిని వేసేసాను. వాడికి వాటా ఇవ్వడం ఇష్టం లేదు, అందువల్లే. మరి నువ్వెందుకు వాడిని మాత్రం పుట్ చేసావు? నేను అలా చేయబట్టే కదా సార్ మీరు అన్ని కోణాలను పరిశోధించగలిగారు. కోప్పడకండి సార్. టైల్స్ పరిచే పని బాగా తెలుసు అనుకుంటా. కొన్నాళ్ళు నేను ఆ పని కూడా చేశాను సార్. తర్వాత ఒక చిన్న హోటల్ కూడా పెట్టుకున్నాను సార్. రిజిస్టర్లో వీడి కోసం వచ్చిన విజిటర్స్ లిస్ట్ ను చెక్ చేయండి. ఓకే సార్. కూర్చోండి సార్. ఆ స్టీఫెన్ విజిటర్స్ లిస్ట్ కొంచెం చూపిస్తారా? ఓహో, స్టీఫెన్ సెల్ ఎంతమంది ఉన్నారు సార్? సర్కారోళ్ళ లెక్క ప్రకారం అయితే 2, నిన్నైతే 8 మంది ఉన్నారు. అందువల్ల ప్రాబ్లం రాదా సార్? ఏం ప్రాబ్లం ఉంటుంది, కోర్టు నుంచేగా పంపిస్తున్నారు. అవును కదా. లతీఫ్ సార్, నేను దీన్ని ఒక ఫోటో తీసుకుంటాను. పాపు తర్వాత కలుద్దాం. దిగు ఇక నువ్వు వెళ్ళు. చూడు, నన్ను పొద్దున్న 5 గంటలకంతా వదిలేయాలి. చేసినట్టు మాట్లాడే టైం అయితే అంటావా పిల్ల, అంటావా అంటావా పిల్ల, అంటావా. ఏంటి సార్? అవునా? సరే, ఒక టీ ఇవ్వు. పాలు లేవు సార్. డికాషన్ పోసినా పర్లేదు. జరుగు. ఇందులో కిరసనాయలు కూడా లేదే. అయితే ఈ స్టవ్ ని వెలిగించండి. అది రిపేర్ సార్, ఎలగదు సార్. అది ఎలుగుద్ది సార్. నాకేం తెలియదు సార్. నోరు మూసుకోరా. నిజం చెప్తున్నాను సార్. ఇది స్టీఫెన్ దాచిపెట్టమని నా దగ్గర ఇచ్చిన డబ్బు సార్. వాడు నీకేమైనా ఇచ్చాడా? లేదు సార్. నిజమా? అయితే నువ్వే అందులోంచి ఏమైనా తీసుకున్నావా? లేదు సార్. అవును సార్. ఎలా తెలుసుకున్నారు మీరు? ఇది నువ్వు ఎవరితో అయినా చెప్పావా? నేను తనతో చెప్పాను. ఓకే సార్. వచ్చేసాడు ఊపుకుంటాం. 4 రోజులుగా అల్లాడిస్తున్నాడు. ఏం కేసిది? ఆ లతీఫ్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న డబ్బు కేసు తెలుసు కదా. రూమ్ లో ఉన్నారు, చూసి వస్తాను. ఏమైంది? అంతా ఓకే అయింది సార్. దొరికిందా? లేదు సార్. ఏంటి సార్ మీరు, ఇది ఏ కేసుతోనూ మ్యాచ్ అవ్వలేదు. నువ్వు కేసులన్నీ చూసావా? చూశాను సార్. డిస్ట్రిక్ట్ వైజ్ ఎతికి చూసావా? కాసరకోడు నుంచి కన్యాకుమారి వరకు చూశాను. ఇదిగో సార్. నువ్వు ఆ జేసీఎల్ డేటా చూసావా? జేసీఎల్ అది చూడాలా సార్? పదిహేనేళ్ల వయసులో ఒక అతన్ని చంపిన నేరానికి వచ్చిన వాడే సార్ ఈ జానీ. వచ్చినప్పుడు వాడు చాలా సైలెంట్గానే ఉండేవాడు. తర్వాత వాడి హృదయంలో ఏదో లోపం ఉందని చెప్పగా విన్నాను. కానీ వాడొచ్చిన 1 సంవత్సరం లోపే అక్కడున్న వాడన్ని పొడి చేసి ఎస్కేప్ అయ్యాడు.
ఆ తర్వాత ఎంక్వైరీ ఏం జరగలేదా? ఎంక్వైరీ జరిగింది సార్, వాడు దొరకనే లేదు. పొడిపించుకున్నాడు కూడా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ కేసు మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది కదా సార్. వాడు మనకి బాగా దగ్గరలోనే ఎక్కడో దాక్కుని ఉన్నాడు పిల్లయ్య గారు. వేరే పేరుతో, వేరే ఐడెంటిటీతో. నేను ఫోన్ చేస్తా. సరే. పిళ్ళయ్య గారు మీకు అప్ చెప్పమన్నారు సార్. ఇందులో ఒక సంతకం పెట్టండి. సైకిల్ లోపల పెట్టమంటారా? అక్కర్లేదు సార్. ఉంటాం సార్. టీ తీసుకో. పిల్లయ్య గారు, టీనా మా అబ్బాయి ఒకే క్లాస్లో చదివేవారు. బట్ టీనా ఫ్యూనరల్కి వచ్చిన ఈ పిల్లలు మాత్రం మా అబ్బాయిని చూడటానికి రాలేదు. మాథ్యూస్ తన ఫ్యామిలీ మాతో చాలా ప్రేమగా ఉండేవారు. 5 ఏళ్ల క్రితం అనుకుంటా లెనీ మాథ్యూస్ తొలిసారి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి సంతాన భాగ్యం లేదు. టీనా అంటే వాళ్ళు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి మా ఆఫీస్కి వచ్చారు. సిస్టర్, టీనాని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. ఉండటానికి సొంతిల్లు కూడా లేని వారికి బిడ్డని దత్తత ఇవ్వటానికి మా రూల్స్ ఏమాత్రం అస్సలు ఒప్పుకోవు సార్. వాళ్ళు సరిగ్గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు.
టీనా పేరు మీద తీసుకున్న ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా తన పేరు మీద వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ పేపర్స్ తో వచ్చారు. ఓకే మదర్.